పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాత్రి నుండి గ్యాస్ పై మరియు డీజిల్ పెట్రోల్పై రేట్లు పెరగడం జరిగింది. గ్యాస్ పై 50 రూపాయలు మరియు డీజిల్ పెట్రోల్పై 2 రూపాయల చొప్పున రేట్లు అయితే పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది సామాన్య ప్రజలపై మరియు మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన మనం సామాన్య ప్రజలు ఎలా అనుకుంటున్నారు మరియు మధ్యతరగతి ప్రజలపై ఎలా ప్రభావం చూపిస్తుంది, దీనిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంత ఉన్నదనే విషయాన్ని మనం ప్రజలతోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ రాత్రి 50 రూపాయలు పెంచింది. మరి గ్యాస్ పెంచిండు, మరి సన్న బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం ఇస్తలేడు, దొడ్డి బియ్యం ఇస్తుండు. 4500 పింఛన్ ఇస్తానని 2000 ఇస్తుండు. వాడు వచ్చి మాకేం లాభము? గరీబ్ వాళ్ళని ఏం చూస్తున్నాడు? 500 గ్యాస్ ఇస్తలేడు. 900. బ్యాంకులు కూడా ఏం పడతలే పైసలు. పింఛన్ కూడా కరెక్ట్ నెలకు ఈ నెలలో వచ్చే నెల కరెక్ట్ ఇస్తలేడు. ఏం మాకు కరెక్ట్ చేస్తలేడు. ముసలోళ్ళు 3 ఏళ్ళు ఎట్లా బతకాలా? ఏమిస్తుండు? మరి ఈ గ్యాస్ పైసలు కూడా 500 గ్యాస్ ఇస్తున్నారు కదా, దాంట్లో మేమే ఇస్తాం పైసలు అని అంటున్నారు. మరి 1 రూపాయి ఇస్తలేడు. రమ్మను మాట్లాడతాం, ఎదురు కూడా మాట్లాడతాం. ఆయన ఇంటికి పోమంటే కూడా పోయి మాట్లాడతా ఆఫీస్ కాడికి. మాకేం లాభం ఉంది? ముసలోళ్ళు 3 ఏళ్ళు ఉన్నాం, చేత కాదు. ఆ పింఛన్ 4500 చేశాను, చేయాలి కదా? చేయలే లేదా? సంవత్సరం చేస్తాను, చేయలే. ఈ నెల పింఛన్ వచ్చే నెల 2కు 3కు వస్తుంది. మాకేముంది? మాకు సన్న బియ్యం ఇస్తాను. ఇలా సన్న బియ్యం లేదు, దొడ్డు బియ్యమే. ఊర్లో సన్న బియ్యము, చీట్ల దొడ్డు బియ్యమా? రూపాయలు ఎక్కువ ఉన్నాయి ఊర్లో, హైదరాబాద్లో. చెప్పు. మరి గ్యాస్ బిల్ పెంచారు కదా, మరి మధ్యతరగతి వాళ్ళు ఎట్లా? మీకు ఓకేనా అలా పెంచడం వల్ల? మాకేం ఓకే లేదు. మాకేం లాభం ఉంది? మేము కూలినాలు చేసుకుని తినేటోళ్ళం. ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉంటుంది. ఎట్లా బతకాల చెప్పు? పప్పు ఉప్పుల పరిస్థితి ఏంటి మరి? అవి కూడా అన్ని రేట్లు పెరిగినాయి, ఏ రేట్లు తగ్గలే. అన్ని పెంచుకొని పోతుంది, దించుకపోతలేడు. మరి ఎట్లా బతకాల? 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. వాళ్ళ స్కూల్ ఏమి, వాళ్ళ తిండి ఏమి, వాళ్ళ బట్ట ఏమి, వెనక తల్లి ఉంటది, ఇంకా వెనక ఉంటూ మంది. ఎట్లా? గవర్నమెంట్ ఏం చేస్తే బాగుందంట? ఏం చేస్తుండు గవర్నమెంట్ వాడు వచ్చి? మాకేం చేస్తుండు? ఇప్పుడు మీకు మంచి చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే? మాకు గ్యాస్ రేట్ తగ్గియాల, మాకు సన్న బియ్యం ఇవ్వాల, మాకు 4500 పింఛన్ ఇవ్వాల. ముసలోళ్ళకు మాకు ఏ పని చేత కాదు. ఏం పని చేస్తూ తింటాం? కొందరికి భర్త సచిన వాళ్ళకి పింఛన్ అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు, పింఛన్ వస్తలేవు. న్యాయం చేయాల మాకు గవర్నమెంట్. అన్ని చేయాలి న్యాయం. గ్యాసు, పింఛను, పప్పులు, ఉప్పులు అన్నిటినీ చేయాల. గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఆయన 500కి గ్యాస్ ఇస్తా అని చెప్పిండు. మరి ఏం లేదు, 900 గ్యాస్. ఇంట్లో ఉండ కోడళ్ళకి 2500 వేస్తా అని చెప్పిండు, అది లేదు. సన్న బియ్యం ఇస్తామన్నారు, అది లేదు. ఆయన చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి వచ్చిందంటే కరెంటు బిల్లు 0 బిల్లు ఇస్తాడు, అది మటుకు ఇంటికి ఒకటి వచ్చింది. అది కిరాయి వాళ్ళకు, సొంత వాళ్ళకైతే ఏం లేదు. ఇక మరి ఆయన చేసింది ఏంటి? అది ఒక్కటి చేసిండు బస్తీలల్లా. 500కే గ్యాస్ ఇస్తున్నాడు. ఆ 500 గ్యాస్ లోనే ఈ 50 రూపాయలు కూడా కలిపి మేమే ఇస్తామని చెప్తున్నది మరి గవర్నమెంట్. 500 గ్యాస్ తో ఈ 50 రూపాయలు కూడా 500 రూపాయలకి గ్యాస్ ఇస్తున్నాడుగా, అందులో మేమే ఇస్తాము. అసలు గ్యాస్ 500 గ్యాస్ ఎవరికి ఇచ్చిండు ఆయన? ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూపిమను. మేమైతే 900కే కొడుకుంటున్నాం గ్యాస్. అయితే ఇంకా 50 రూపాయలు మరి ఎవరికి కల్పిస్తుండు, ఎవరు తీసుకుంటారు మరి? మాకైతే తెలియదు. మాకైతే 900 గ్యాస్ ఇప్పుడు వరకు కూడా. ఏది ఆయన చేసింది ఒకటైతే, ఆ 0 బిల్ అయితే ఒకటి వచ్చింది మాకు, అది కిరాయి కొండోళ్ళకు. అంతేగాని మిగతా ఎవరికి
ఆయన చేసింది నాకైతే ఏం లేదయ్యా. అట్లానే ఉంది అసలు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది? ఆమె ఇంట్లో ఉంటది, ఆమెకి చేత కాదు, రోడ్డు మీదకి వెళ్ళాలన్నా ఆమె నడవలేదు. మరి మా అమ్మ పరిస్థితి ఏంది? అట్లా చాలా మంది ఉన్నారు కదా. నువ్వు వచ్చి మాకేం ఫైదా? ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 3 పిల్లలు ఉండకూడదు, 2 ఉండాలి అని అంటే వాళ్ళు ఇప్పుడు 3 పిల్లలు అంటే ఒకరికి హెల్త్ బాగుంటది, ఒకరికి హెల్త్ బాగుండదు. మీ ఇంట్లో కుక్కలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ అడుగుతున్నారు. మేము ఏం చెప్పాలి వాళ్ళకి? అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం అడుగుతున్నారో కూడా అర్థం కావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని బాగానే వచ్చినాయి. బస్సు ఫ్రీ పెట్టినారు, బస్సు ఫ్రీ పెట్టి ఏం లాభమో? కొట్టుకుంటున్నారు. అక్కడ చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్తుంటే కూడా మాకు ప్లేస్ లేదు, కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. పోనీ బాయ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీరు ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు అని వాళ్ళు గొడవ పడుతున్నారు. ఫ్రీ బస్సు మాకు అక్కర్లేదు, ఫ్రీ బస్ తీసుకొని మేము ఏం చేయాలి? గ్యాస్ తగ్గిస్తామన్నాడు, గ్యాస్ తగ్గలేదు. మేము ఇప్పటికీ కూడా మా బుక్ మీద మేము తీసుకుంటున్నాం. రేషన్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? మీకు కార్డు రాలేదు, మేము ఇవ్వము, గ్యాస్ బిల్లు అవి మాకు తగ్గించలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మేము ఇంకా వాళ్ళకి ఏం అడుగుతాము? సైలెంట్గా ఇంటికి వస్తుంది. వాడు బుక్ చేస్తే వాడు 50 రూపాయలు బిల్లు తీసుకుంటాడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి. వాడు 500 వేయట్లేదు, మేము తీసుకోవట్లేదు కూడా. గవర్నమెంట్ వచ్చి మాకేం లాభము? ఆయన చేసింది ఏంది? గెలిపించి ఏం లాభము? ఊర్లలో అన్నీ ఇస్తున్నాడు. బియ్యం సంచి తీసుకుంటే 2500. మేమేం తిని బతుకుతాము డ్యూటీలు చేస్తే? ఇప్పుడు డ్యూటీలు చేస్తేనే మాకు వెళ్తుంది. మేము కూలి పని చేసుకునే వాళ్ళం, ఆ కూలి పని చేసుకుంటేనే మాకు 1000 రూపాయలు వస్తాయి, లేకపోతే లేదు, అంతే. ఆయన మాకు గవర్నమెంట్ 2000 వేస్తాం ఆడవాళ్ళకి అని చెప్పిండు, ఇంతవరకు లేదు. గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళకి కూడా జీతాలు పెంచుతామని అని అన్నారు. వాళ్ళకి 10,000కి సాయంత్రం నుంచి పొద్దున వరకు చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు లేవు. మా వదిన వాళ్ళు చేస్తున్నారు, మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి జీతాలు లేవు సరిగ్గా. వాళ్ళు ఏం చేయాలి? పిల్లలు ఉన్నారు, ఇప్పుడు రెంట్కుంటాం మేము, ఆ రెంట్ కూడా కట్టుకోవాలి కదా. మాకు జీతాలు లేకపోతే ఎట్లా? జాబులు చేసి ఏం ఫైదా చెప్పు? వాళ్ళు మరి గ్యాస్ కి 50 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది కదా, మరి దాన్ని ఇవ్వట్లేదు. మా నిన్న పెంచారు మాకు అదే 950 గ్యాస్. ఏమి అక్కడ వాడు వచ్చినందుకు కూడా కొంచెం ఇక్కడ ఎక్కినా కూడా వాడు డబ్బులు తీసుకుంటాడు. మేము ఇంత దూరం రావాలి కదమ్మా, మాకు ఇవ్వరా అని అడుగుతాడు. గ్యాస్ అయినా కూడా మేమేముంటది, వానికి 1000 రూపాయలు ఇచ్చినాక నువ్వు తగ్గించి ఏం లాభం మాకు? అసలు ఏమి లేదు మాకు. అన్ని గవర్నమెంట్ ఇల్లు అన్నాడు, లేని వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఏం లేదు, కిరాయికే ఉన్నాం, అందరు కిరాయికే ఉన్నాం, మాకేం లేదు. ఇల్లు ఇస్తాము, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అన్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళది కూడా అప్లై చేస్తాం కదా కొత్త రేషన్ కార్డులు అంటే, అవి రావట్లేవు. అవన్నిటికీ ఏదేదో లింక్ పెడుతున్నాడు. ఇంకా మేము ఏం బతుకుతాము? తినేదే అవి కదా మేము, నువ్వు ఇచ్చేదే అందుకు కదా మాకు. మరి ఇచ్చినప్పుడు మేము తినాలంటే నువ్వు ఆ రేషన్ కార్డు ఇవ్వాలి కదా. ఇప్పుడు మా ఇద్దరు తింటే పిల్లలు ఎక్కడ పోవాలి? పిల్లలు ఉండొద్దా అంటే పిల్లలు, అది మా ఫ్యామిలీ, పిల్లలు వద్దు వాళ్ళిద్దరు ఉండొద్దని రూల్ ఏం లేదు కదా అని అట్లా చెప్తున్నాడు. మాకేం లాభం? గవర్నమెంట్ వచ్చి గెలిచి ఏం లాభం? నేను గెలిపించాం కరెక్టే, నువ్వేం చేయట్లేదు మాకు. ఇప్పుడు ఈ 50 రూపాయలు మేము 500 ఇచ్చే దాంట్లోనే మేమే కల్పిస్తాము వాళ్ళకు అని చెప్తున్నాం. లేదు అసలు. మేము ఇప్పుడు 6 నెలలు బట్టి 1 రూపాయి కూడా ఆయన తగ్గించలేదు. బ్యాంక్ లో పడతాయి అని చెప్తున్నారు, కానీ ఏం లేదు, ఏం చెప్పట్లేదు మాకు. మేమే ఓన్ గా ఫోన్ పేలు చేస్తున్నాం కదా అన్న, మేమే వేసుకుంటున్నాం. బ్యాంక్ లో కూడా అప్పుడు బిల్లులు కూడా ఉన్నాయి. అసలు మాకేమి గ్యాస్ బిల్లులు తగ్గించిండని ఏం లేదు, అదే రేటుకి ఇస్తున్నాడు గ్యాస్. అంటున్నారు 500 తగ్గించినాం, 500 మేమే వేస్తున్నాము అని, కానీ ఏం లేదు, మావే. ఇంకా పడలేదు. అల్లం ఇస్తా, బెల్లం ఏది అల్లం బెల్లం? వారి ఇష్టం ప్రభుత్వం చెందుతుందా అంటే ఓటేషన్ అంత పబ్లిక్ అవలగాలి కదా. నువ్వే అవి ఇస్తా అరే పెంచిన ఏమైంది? ఏం సంగతి? ఆమె ఇచ్చిండు, ఒక ఆమె చేసిన అన్నాడు అంటే ఫ్రీ బస్ వేసినాడు లేడీస్. ఎందుకు కొట్టుకుంటా? ఎంతమంది చచ్చిపోయారు అన్న మీకు తెలియదా? మేము మీడియా మీద ఎంతమంది చచ్చిపోయారు? ఏం సంగతి? ఏమన్నా ఫ్రీ బస్ చూసి అని 6 గ్యారెంటీ ఇచ్చినాడు, అది ఇస్తున్నా అంటే గరీబులకు ఏమో సాయం చేస్తున్నారు. గ్యాస్ తగ్గిస్తా 500 ఓకిచ్చాడు, మొత్తం 18 బస్సులు అడుగు అడగన్న, 18 బస్సులు అడిగి అడుగు ఎవరికి ఇస్తున్నా 500 గ్యాస్ అడుగు ఇచ్చిన 500 గ్యాస్ అడుగు ఎవరికి ఇస్తున్నా 500 గ్యాస్ అడుగు. బాబుకు 25 సంవత్సరాలు, ఆయనకి మాట రావు చనిపోవు.
మరి పింఛన్ ఎందుకు ఇస్తారా? ఏమేం కావాలి పింఛన్ ప్రూఫ్ నువ్వు చెప్పాను. పింఛన్ రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, మెడికల్ సర్టిఫికేట్, ఇంకేం కావాలన్నా? 23 సంవత్సరాలు, 20 జూన్ 20 సంవత్సరాలు ఒక్కడే అమలు చేసిన అన్నాడు. మరి ప్రత్యేకంగా గ్యాస్ కి 500కే ఇస్తా అన్నాడు అందరికి. గ్యాస్ ప్రత్యేకంగా డిసెంబర్ 90 నుంచి అంటూ ఉన్నాడు. ఏది డిసెంబర్ మా డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అయిపోయింది. ఊర్లోకి వద్దరేమో అట్లా మాట్లాడతారు. ఏమన్నా రుణమాఫీ, రైతు భరోసా వాళ్ళకి ఇస్తున్నారా? ఇప్పుడు మేము ఇక్కడ రెంట్కుంటామన్నా, అవునది కాదు మాది. అవునదంటే ఇక్కడ రెంట్కుంటాము. ఫస్ట్ కానీ వాళ్ళు రెంట్ కడతారు, మేము ఇవ్వాలి. వాడేమి ఇస్తున్నారా? ఇప్పుడు గరీబోనికి ఒక లేవనుకంటే ఇందిరా మిల్లు ఇస్తాడు, రేషన్ కార్డులు ఇస్తారు, రేషన్ కార్డు ఇస్తాను. ఎప్పటి నుంచి నాన్న మీరే పోండి, ఎప్పటి నుంచి అంటుండ్రు రేషన్ కార్డు అని? ఏ ప్రభుత్వం నడుపుతున్నాడు? ఏమంటే 50,000 రేషన్ కార్డులు, 1,00,000 రూపాయలు రేషన్ కార్డు అంటే సంవత్సరం నుంచి అవే వెళ్తున్నాయా? ఇంకా వెళ్ళే అంటారు ఇక. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అదే కార్డులు, మళ్ళీ కార్డు చేంజ్ చేస్తా, రంగు మారుస్తా, అవన్నీ అవసరం ఉన్నది కాపాడుకో లేదా కోసం ఆశపడుతున్నారు వాళ్ళు. మరి ఇంత ఘోరం ఉంది అన్న చెప్పు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో టీడీపీ వచ్చింది, ఎంత ఎట్లుందన్న? అన్ని పట్టుకొని పెంచిన ముత్తలకు పెంచిన ఇంటికి వస్తారు అన్న. అరే గరీబ్ మా బాబాయ్కి మాట రావాలని తిరిగి 20 సంవత్సరాలు తిరుగుతున్నావు. 20 సంవత్సరాలు పెన్షన్ చేస్తాడు, ఏం చేస్తాడు? ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, మెగా సర్టిఫికేట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్స్ కార్డు ఉంది, ఇంకేం కావాలన్నా? వ్యాటేషన్ ఉంది. ఏమంటారు రేవంత్ రెడ్డి అంటే ఏం రేవంత్ రెడ్డి ఆడ పబ్లిక్ అనిపిమని చెప్పుల్లో కొడతారా భయం కానీ మనిషి కాదు అన్నాడు. ఆ గడిపోపు ఏమంటే వాళ్ళేమో ఇట్లా ఇస్తా అది ఇస్తా ఏమి ఇస్తున్నాడు? ఏమన్నా ఇక ఉండదు, ఇక ఊరాలో పోయి ఇక ఏ నాటు పని చేసుకుని బతకాలి. ఇక అయితే బతకలేము. గ్యాస్ పెంచారు కదా 50 రూపాయలు, దాన్ని ఎట్లా చూస్తారు? గ్యాస్ ధరలు 500కే అని సబ్సిడీస్ అని చేశారు, కానీ ఇప్పటివరకు అది చేయలేదు. దానివల్ల ఇప్పుడు సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలు చాలా ప్రభావం పడతాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఇది రావాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా చేసింది. కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది కొద్దిగా ఆలోచించి అందరి కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, సామాన్య పేదరికం గురించి మరియు పేదరికం ఉన్న గురించి కూడా ఆలోచించి ఈ సకాలంలో వాళ్ళకి అవకాశాన్ని సద్వినియోగం చేసి మంచిగా అందుబాటులోకి ధరలు 500 తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను. ఇట్లనే 500 రూపాయలకి గ్యాస్ ఇస్తా అన్నాడు, మీకు వస్తుందా గ్యాస్? మాకు రావట్లేదు. అందరు రావాలనే కోరుకుంటున్నాం. అందరికి ఇస్తే మంచిది. పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీ ఎవరైతే ఉన్నారో దారిద్ర్య దిగువన బీపీఎల్ పావర్టీ లైన్ వాళ్ళందరికీ ఇస్తే మంచిదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 50 రూపాయలు పెంచింది, దాన్ని ఎట్లా చూస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం అది తగదు. ఎందుకంటే బీజేపీలో ఉన్నప్పుడు ఇప్పటి నుంచి ధరలు మోగుతూనే ఉన్నాయి. అత్యధికంగా కూరగాయల ధరలే కానీ మార్కెట్లో ఏదైనా కొనాలంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటికైనా ఇది చాలా గడ్డు పరిస్థితి అని నేను చెప్తున్నాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు 2-3 సార్లు గ్యాస్ ధరలు పెంచింది తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, మరి దాన్ని ఎట్లా చూస్తారు? అప్పుడు అది తగ్గించిందంటే ఎందుకంటే పేదల మధ్యతరగతి సమయం బాగా జరిగింది కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాలు దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కోసం చూసింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఎలక్షన్ కొత్తగా వస్తే మళ్ళీ అట్లాంటి ధరలు పెంచుతారని చూస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపాయలు పెంచింది గ్యాస్ మీద, దాన్ని ఎట్లా చూస్తారు? మాకు మేము తీసుకునేది 950 రూపాయలు మాకు గ్యాస్. 950 రూపాయలు తీసుకుంటున్నాము. ఇక్కడ అంతా అంతే గ్యాస్ రేట్. ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ ఏమి లేదు. ఎదిమే లేదు. అది చేస్తా ఇది చేస్తా అనేది ఎదిమే లేదు. ఉండేళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, కిరాయిలు ఉన్నారు. ఇక్కడ మొత్తం పాపం కిరాయిలు ఎక్కడో ఊరు నుంచి వచ్చి బతుకుతున్నారు. కానీ చాలా బాధలు ఉన్నారు. కానీ ఈ దాంట్లో ఈ గ్యాసులు 950, మళ్ళీ కరెంటు బిల్లు, మళ్ళీ కిరాయి, మళ్ళీ పిల్లలు చదివించుకోవాలా, ఇవంటే అవుతుందా? ఏం పని? అంత కూలీలు పోయేలా ఏం జాబులు లేదు. రేవంత్ రెడ్డి 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, మరి దాని ఏం ఇవ్వలేదు అసలుకి. అది దాని గురించి ఏమే లేదు, ఏం తెలియదు. ఊక అది ఆయన గెలిచినప్పుడు చెప్పిండు, అన్ని చెప్పి కూడా ఏం లేదు. ఏది రావట్లేదు, పైసలు కూడా ఏం రావట్లేదు. రేషన్ కార్డు మీద 2500 ఇస్తా అన్నాడు, అది లేదు. సన్న బియ్యం అన్నాడు, అది లేదు. ఏమీ లేదు, ఏది లేదు. ఆయన చెప్పింది 500 గ్యాస్ రావట్లేదా? ఏం రాలేదు. ఆయన చెప్పింది ఒక్కటి కూడా లేదు. ఈసారి బాగా గెలిపేయాలి ఆయన.
మాకు పనిలే లేదు, రాయి కొట్టేటోళ్ళు మేము. పనులన్నీ బంద్ చేసుకుంటే ఎట్లా బతుకుతాము? చదువుకునే వాళ్ళ, లేకుంటే ఈ పని లేకుంటే ఇంకొక పని. మేము ఎవరు చదువుకునే లేదు, కూలి పని చేసుకునేళ్ళు. రాయి కొట్టితేనే మేము ఆడవాళ్ళు ఆ పనులకి వెళ్ళము, ఇండ్ల పనికి వెళ్తాము. నెలకు ఒకసారి జీతం వస్తుంది. మేము ఎట్లా అది కడుపుకోవాలా? ఈ దీంట్లో నెల దాన్ని ఎట్లా మేము జీతాలు ఎట్లా మేము కిరాయి ఎట్లా కట్టుకోవాలా? గ్యాస్ ఎట్లా నింపుకోవాలా? పిల్లల్ని ఎట్లా చదివించాలా? ఇది అన్ని మంచి చేస్తా, అన్ని తగ్గుతుంది, అన్ని ఏది రావట్లేదు, ఏది లేదు, వచ్చింది ఏం లేదు. గ్యాస్ 500కి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు 950 రూపాయలు వేసుకుంటుండు గ్యాస్కు. ఏమి తక్కువ ఏం లేదు, ఇక పెంచుతుండు కానీ తక్కువ అయితే ఏం లేదు. 500కి ఇస్తానని చెప్పిండు, ఇప్పుడైతే ఏమి ఇస్తలేడు. రేషన్ కార్డు అట్లా అన్నాడు, ఆ రేషన్ కార్డు అట్లా కూడా రాలేదు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచో మాకైతే ఆ రేషన్ కార్డు కూడా లేదు. ఇంతమందికి తెచ్చుకుంటారు కానీ మాకు ఆ రేషన్ కార్డు ఎన్నిసార్లు అప్లై చేసినా ఏది చేసినా మాకు అసలే రాలే. సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపాయలు పెంచింది రాత్రి గ్యాస్ పైన, దాన్ని ఎట్లా? ఇక దాన్ని ఎట్లా చేసేది ఏంది, వాళ్ళే చూసి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే మాకు పేదలకు ఏమన్నా బతకగలుగుతాం. కానీ మరీ అంతగానో పెంచితే కూడా మేము కూడా ఇబ్బంది పడతాం. పనులు చేసుకుంటే వాళ్ళం ఎట్లా బయట కూడా మాకు ఏమొస్తాయి చెప్పి ఖర్చులు ఇవంతా. ఇంకా మీరే చూసి తగ్గించుకోవాలి. నిత్యావసర వస్తువులు, ఉప్పులు, పప్పుల సంగతి అన్నిటికీ రేటు పెరిగింది. ప్రతి ఒక్కదాని కింద రేటు పెరిగింది. అన్నిటికీ రేటు పెంచిండు. ఇక ఈ చిలకల పైసలు అది ఇది అన్నారు కానీ పడ్డాయి, అవి పడ్డాయి కానీ ఇక ఈ గ్యాస్ రేట్లు పెరిగినాయి. కరోనా టైంలో కూడా గ్యాస్ రేట్లు చాలా తగ్గించారు, మరి దాన్ని ఎట్లా? ఇక దాని అంటే అప్పుడు కరోనా టైంలో అంటే అప్పుడు కొంచెం తగ్గించింది, అప్పుడు నయమే ఉంది. కానీ మరి ఇప్పుడు నిన్న నుంచి మరి ఘోరం ఎక్కించామంటే అది తగ్గించవలసిందే మళ్ళా. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం కోరుకుంటున్నాం, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే మాకు సాయం చేస్తేనే అదే మంచిది. ఈ అన్ననైనా, కేసీఆర్ అన్న అయినా, రేవంత్ రెడ్డి అన్న అయినా న్యాయం చేయాలి. అన్నిటికీ ప్రతి ఒక్కదానికి తగ్గింపు చేయాలి, న్యాయం చేయాలి. అదే మేము కోరుకునేది, అంతే. ఇక చూశారు కదా వ్యూవర్స్, ఈ గ్యాస్ పెరగడం వల్ల, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఎక్కువగా పేద మరియు మధ్యతరగతి వాళ్ళ మీదనే ప్రభావం పడుతుందని వాళ్ళు వాపోతున్నారు. దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చొరవ తీసుకొని దీన్ని కొంతవరకైనా తగ్గిస్తే, మేము పేదవాళ్ళం కాబట్టి మేము అంతా భరించుకునే పరిస్థితి లేదు. దీన్ని చొరవ తీసుకొని ఎంతో కొంత సబ్సిడీయో ఇంకేదైనానో ఇలాగా రేట్లు తగ్గించి ఉంచితే బాగుంటుంది, మేము బ్రతకడానికి వీలుగా ఉంటుందని ప్రజలు చెప్తా ఉన్నారు.